రామచంద్రపురం అనే గ్రామంలో సురేష్, కావేరి దంపతులు ఉండేవాళ్లు. వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సురేష్ తల్లి శారద వాళ్ళ ఇంటికి వస్తుంది. శారద ఒక గయ్యాళి, పైగా తిండిపోతూ. ఇంట్లోకి వచ్చి రావడంతోనే పెత్తనం చలాయించడం మొదలు పెడుతుంది. ఏమే కోడలి పిల్ల, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏం చేశావు? ఇడ్లీ చేశానత్తయ్యా, వేడివేడిగా వడ్డించమంటారా? ఏంటమ్మా, వేడివేడిగా ఇడ్లీ ఉన్నాయా? నేను వస్తానని తెలిసి కూడా నువ్వు ఇడ్లీ చేశావంటే నేనేమనుకోవాలి? బొత్తిగా నీకు భయం లేకుండా పోయింది. చెయ్యి చూసావా ఎలాగుందో? ఈ పిడుకలు కొట్టిన చెయ్యితో ఒక్క దెబ్బ కొట్టానంటే నీకు ముల్లోకాలు కనబడతాయి. నోరు మూసుకొని వెళ్లి పెసరట్టు, ఉప్మా, చపాతీ ఇంకేమన్నా ఉంటే కొత్తగా చెయ్యి. నోటికి కాస్త రుచిగా ఉంటుంది. ఆ మాటలకి కోడలు కావేరి సరే అత్తయ్యా అంటూ హడావిడిగా వంటగదిలోకి వెళ్లి వంట చేయడం మొదలు పెడుతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర, ఇంకా ఎంతసేపు? తొందరగా తీసుకురా, ఆకలి మండిపోతుంది. వస్తున్నా అత్తయ్య, 10 నిమిషాలు అంటూ హడావిడిగా వంట సిద్ధం చేసి తీసుకుని వస్తుంది. ఆమె తింటున్న సమయంలో సురేష్ అక్కడికి వస్తాడు. అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ప్రయాణం అంతా బాగా జరిగిందా? నాన్నెక్కడా? నువ్వు ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే నేను దేనికి సమాధానం చెప్పాలో అర్థం కాదు. ముందు నేను తినాలి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆ మాటలకు సురేష్ చిన్నగా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అతను అలా బయటకు వెళ్లడంతోనే కావేరి అతని వెంట పరిగెడుతూ, ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. సురేష్ ఆమె మాటలు విని అక్కడే నిలబడి వెనక్కి తిరిగి చూస్తాడు. ఏమైంది కావేరి? అత్తయ్య వచ్చారు కదా, మీరు చికెన్ తీసుకొచ్చి ఇవ్వండి. ఈరోజు సండే కాదు కదా, చికెన్ దొరకడం కష్టమే. అబ్బా, ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మీ అమ్మగారు నన్ను చంపేస్తారు. సురేష్ సరే అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇక ఆ రోజు నుంచి శారద ఏదో ఒక మాటలతో కావేరిని బాధపెడుతూ ఉంటుంది. ఆమె చేత గొడ్డు చాకిరీ చేయిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ కూడా చుట్టుపక్కల వాళ్లు గమనిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఆడవాళ్లు ఒకరితో ఒకరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయ్యో పాపం, అత్తగారి చేతిలో కావేరి బలైపోతుంది పాపం, ఆమెను చూస్తే బాధగా ఉంటుంది అని జాలిపడుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఇంటి బయట కావేరి బట్టలు ఆరవేస్తూ ఉంటుంది. ఇంతలో పక్కింటి ఊరి పెద్ద గిరిబాబు కూతురు రవళి వస్తుంది. అక్కా, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటో చెప్పమ్మా, ఎందుకంత కంగారు పడుతూ మాట్లాడుతున్నావ్? ఏం జరిగింది? రవళి ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో అత్తగారు శారద, ఏంటి పొద్దు పొద్దునే ముచ్చట్లు పెట్టారు? అమ్మాయి రవళి, నువ్వు తర్వాత రా, ముందు మీ అక్కని పని చేసుకోనివ్వు. ఈరోజు మీ మావయ్య ఊరు నుండి వస్తున్నారు, ఏదైనా ఉంటే తర్వాత రా. ఆ మాటలకి రవళి సరే అని అక్కడి నుండి వెళ్లిపోతుంది. ముచ్చట్లు కాకుండా తొందరగా పని కానివ్వు, నాకు అసలుకే ఆకలి వేస్తుంది అని ఆమెని తిడుతూ లోపలికి వెళ్తుంది. ఏంటి, మా అత్తగారికి అప్పుడే ఆకలవుతుందా? ఉదయమే కదా 6 ప్లేట్లు లాగించింది, పెద్ద గ్లాసు నిండా పాలు తాగింది, అయినా కూడా ఆకలి వేస్తుందంట. ఈమె ఇంతకుముందు జన్మలో బకాసురునికి చెల్లెలుగా పుట్టి ఉంటుంది. ఇక పనులన్నీ ముగించిన తరువాత కోడలు తీరిగ్గా కూర్చుంటుంది. ఇంతలో మావయ్య సుబ్బయ్య వస్తాడు. తన చేతిలో 2 సంచులు చూసి భార్య శారద, ఏమండి, నా కోసం తినడానికి ఏం తీసుకొచ్చారు? ఈ మధ్య మీకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది అని ఆ సంచులు తీసుకొని తెరిచి చూస్తుంది. విడిచిన బట్టలుంటాయి. చిచ్చి, నేనేదో ఆశగా నా కోసం తీసుకొచ్చారనుకుంటే కంపు కొడుతున్న బట్టలు తీసుకొచ్చారా? సుబ్బయ్య పెద్దగా నవ్వుతూ, నేనేదైతే ఊహించానో అదే జరిగింది. నీ తిండి పిచ్చితో దీన్ని తెరిచి చూస్తావా అని అనుకున్నాను, అదే చేశావు. శారద మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్తుంది. అమ్మా, మీ అత్తయ్యతో ఎప్పుడూ ఉండేదే గాని నేను డబ్బు బాగా సంపాదించి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాను. అందుకే ఒకసారి మనం అందరం కలిసి గుడికి వెళ్దాం. మీ అత్తగారికి కూడా చెప్పు, అలాగే సురేష్ కి కూడా ఫోన్ చెయ్యి. సరే మావయ్య, మీరు వస్తే మేము కూడా గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. మీ అబ్బాయి సరాసరి గుడి దగ్గరికి వస్తానని చెప్పాడు. అదే విషయాన్ని కావేరి అత్తగారికి కూడా చెబుతుంది. కొంత సమయం తర్వాత అందరూ కలిసి గుడికి వెళ్తూ ఉంటారు. అప్పుడే గిరిబాబు కూతురు రవళి కూడా వాళ్లతో పాటు కలిసి గుడికి వస్తుంది. వాళ్లంతా అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో రంగయ్య అనే ఒక వ్యక్తి వేరుశనగలమ్ముతూ కనపడతాడు. ఏ రావలమే, రావలి బాబు, ఉడకబెట్టిన వేరుశనగలు కేవలం 10 రూపాయలు మాత్రమే. ఏవండి, కేవలం 10 రూపాయలంట. ఒక 10 రూపాయలు ఇవ్వండి, నేను వేరుశనగలు కొనుక్కుంటాను. వసై,
ఎవరన్నా గుడికి వెళ్తూ ఇలా చేస్తారా? ఇంటి దగ్గర కుంభాలు కుంభాలుగా మెక్కి ఉంటావు, అది సరిపోనట్టు మళ్ళీ ఇది కావాలా అని అంటాడు. ఆ మాటలకు కోడలు రవళి ఇద్దరు కూడా నవ్వుకుంటారు. వాళ్ళిద్దరి వైపు శారద కోపంగా చూస్తుంది. ఇక కొంచెం ముందుకు వెళ్తారు. ఇంతలో కొందరు పోకిరీ వెధవలు రవళిని ఆట పట్టించడం మొదలు పెడతారు. రవళి చాలా భయపడుతూ ఉంటుంది. ఒరేయ్, ఎవర్రా మీరంతా? ఆ అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నారు? వచ్చారు రే, ముసలోడు వచ్చాడు, ఇప్పుడు మనందరినీ కొడతాడేమో అంటూ అతన్ని కూడా ఆట పట్టించడం మొదలు పెడతారు. శారద కంగారు పడుతూ ఉంటుంది. రవళి భయపడుతూ కావేరితో, అక్కా, మొన్న నేను మీ ఇంటికి వచ్చింది ఈ విషయం గురించి చెప్పడానికే. మా నాన్న ఊర్లో లేని సమయంలో వీళ్ళు నన్ను బాగా ఏడిపిస్తున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇలా అల్లరిపాలు చేస్తున్నారు. నువ్వేం కంగారు పడద్దు, వీళ్ల పని నేను చూసుకుంటాను అని వాళ్ల దగ్గరకు వెళ్తుంది. మావయ్య, మీరు కొంచెం సేపు పక్కకు వెళ్ళండి, వీళ్ల పని నేను చూసుకుంటాను. వాళ్ళు కావేరిని చూసి, లేడీ హీరో వచ్చిందిరే ఈ అమ్మాయిని కాపాడడానికి అని అంటారు. ఇంతలో కావేరి వాళ్లని ముక్కు మీద ఒక్క గుద్దు గుద్దుతుంది. అంతే, వాడు కింద పడిపోతాడు. ఇంక పైకి కూడా లేవడు. దాన్ని చూసి మిగిలిన వాళ్ళు భయపడతారు. ఇక ఆమె వాళ్లను డిషుం డిషుం చేస్తుంది. గాల్లో ఎగిరేసి మరీ కొడుతుంది. దాన్ని చూసిన అత్తగారు చాలా కంగారు పడుతూ పక్కనే ఉన్న చెట్టు చాటున దాక్కుంటుంది. ఇంతలో రవళి ఆమెను చూసి అక్కడికి వెళ్తుంది. ఏంటత్తయ్యా అలా కంగారు పడుతున్నారు? ఏంటి, నా కోడలు కరాటే వచ్చిందానిలాగా వాళ్ళని నిరగదీస్తుంది? అత్తయ్యా, కరాటే రావడం ఏంటి? తను కరాటేలో బ్లాక్ బెల్ట్. నేను అక్క దగ్గర కరాటే నేర్చుకుందామని అక్కడికి వచ్చాను. ఇంతలో మీరు వెళ్ళిపోమ్మన్నారు. ఆ మాట వినగానే అత్తగారు చాలా కంగారు పడిపోతారు. ఆశ్చర్యంగా నోరు తెరిచి తన మనసులో, అయ్యో బాబోయ్, ఇన్ని రోజులు పులి ముందు కుప్పిగంతలు వేశానన్నమాట. ఈ రోజు నుంచి నా కోడలతో జాగ్రత్తగా ఉండాలి. ఏంటత్తయ్యా, ఏంటి ఆలోచిస్తున్నారు? అక్కతో జాగ్రత్తగా ఉండాలనేనా? శారద కంగారు పడుతూ అవును అని తలూపుతుంది. దాన్ని చూసి రవి నవ్వుతూ ఉండగా, ఎందుకు నవ్వుతున్నావు? నేను సరదాగా అలా అన్నాను. కుంఫు, కరాటే, బాక్సింగ్ ఏది వచ్చినా తను నాకు కోడలే కదా, ఆమె ఎప్పుడూ నాకు గౌరవాన్ని ఇస్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటారు. ఈ అమ్మాయి చాలా మంచి పని చేస్తుంది. రేపటి నుంచి పోకిరీ వెధవలు ఇటువైపు రారు అని అనుకుంటారు. వచ్చిన పోకిరి వెధవలందరూ కూడా భయంతో పరిగెడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. కావేరిని బాగా మెచ్చుకుంటారు. తర్వాత గుడికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తారు. ఇంటికి వచ్చిన తరువాత శారద గుడిలో దాన్ని గురించి తలుచుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇంట్లో కావేరి తన పని తాను చేసుకుంటూ తన మనసులో, ఏంటి మధ్యాహ్నమైనా కూడా అత్తగారు తిండి గురించి మాట్లాడటం లేదు, ఏమైంది ఆమెకు, ఒంట్లో బాగానే ఉందా అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తుంది. ఏంటత్తయ్యా, మీరు భోజనం గురించి ఏం మాట్లాడటం లేదు, ఏం తయారు చేయమంటారు? అమ్మా కావేరి, ఈ రోజు నుంచి వంట నేను చేస్తాను. నువ్వు తీరిగ్గా ఇంట్లో కూర్చో. నీకేం కావాలో చెప్పు, నేను వండి పెడతాను. కాని ఎందుకత్తయ్యా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నీకేం తెలీదు, నువ్వు కూర్చో అంటూ తను హడావిడిగా లోపలికి వెళ్లి వంట తయారు చేస్తూ ఉంటుంది. అత్తగారిలో ఎందుకు మార్పు వచ్చిందో అర్థం కాని కావేరి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆ రోజు నుంచి అత్తగారు కోడలు విషయంలో చాలా భయపడుతూ తన పనులు తను చేసుకోవడమే కాకుండా కోడలి పనులు కూడా చేస్తూ ఉంటుంది. అది ఏమాత్రం కావేరికి నచ్చేది కాదు. ఒకరోజు, అత్తయ్యా, మీరు నా పనులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమయ్యింది. మీరు ఆ రోజు గుడిలో జరిగిన సంఘటన గుర్తుపెట్టుకుని ఇలా చేస్తున్నారు. చూడండత్తయ్యా, ఏదేమైనా మీరు నాకు అత్తగారు. నేను మీకు ఎప్పుడూ గౌరవాన్నిస్తాను. మీరు నా మీద పెత్తనం చెలాయిస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నాకు తల్లి ప్రేమ లేదు. నాకు తల్లి ఉంటే ఇలాగే చెప్తూ ఉంటుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు నాతో ఎప్పటిలాగే ఉండండత్తయ్యా అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. తను అలా అనడంతో శారద కూడా ఏడుస్తూ, నన్ను క్షమించు కావేరి, నీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయా. గర్వంతో నేను నిన్ను ఎంతో హింస పెట్టాను, పెత్తనం చెలాయించాను. ఈ రోజు నుంచి నువ్వు నా కోడలివి కాదు, నా కూతురువి అంటూ దగ్గరికి తీసుకుంటుంది. అలా ఆ రోజు నుంచి
అత్తాకోడలు ఇద్దరూ తల్లి కూతుర్లులా సంతోషంగా ఉంటూ అన్ని పనుల్లో సహాయం చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు. అత్తాకోడలు సంతోషంగా ఉండడంతో వాళ్ళ భర్తలు కూడా మరింత సంతోషంగా వాళ్ళ పనుల్లో నిమగ్నమై మరింత డబ్బును సంపాదించే ప్రయత్నం చేస్తూ ముందడుగు వేస్తారు.